ఇప్పుడు బీజేపీ వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తులకు ఎటువంటి ముద్రలైనా వేస్తారు వాళ్ళు, దేశద్రోహాన్ని ముద్రలు వేస్తారు, లేకపోతే నక్సలైట్లాంటి ముద్రలు. మేము నక్సలిజాన్ని సమర్థించాం, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమంతా ప్రజాస్వామ్యవాదులం. మేమేమంటున్నామంటే ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాదులు ఉన్నా, లేకపోతే దేశంలో గతంలో బాంబులు పెట్టినటువంటి కసబ్ లాంటి తీవ్రవాదులను కూడా వందల సంవత్సరాలు వేల సంవత్సరాల్లో నుంచి మన దేశం మీద కుట్రలు చేస్తున్నటువంటి తీవ్రవాదులు మన దేశంలోకి జ్వరబడ్డప్పుడు కొంతమంది వ్యక్తుల్ని పందులు మేపినట్టు మేపి జైళ్ళల్లో వాళ్ళకి శిక్షలు వేసి వాళ్ళ బాడీలని వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పారు కదా. వీళ్ళేమంతా పాపం చేశారు నక్సలైట్లు? అంటే తీవ్రవాదుల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్ళు కాదు కదా, వాళ్ళేం పక్క దేశస్తులు కాదు కదా, మన తెలుగు వాళ్ళు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళు ఎప్పటి నుంచో పేద ప్రజల తరపున కొట్లాడుతున్నటువంటి వ్యక్తులు. ఎందుకు ఇంత కక్ష మీకు? ఎర్ర జెండా అంటేనే మీకు ఇంత కక్ష. ఇప్పుడు హరగోపాల్ లాంటి సార్ మేధావులు ఏం చెప్తా ఉన్నారు, మనిషి ఇప్పుడు కోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు నిజంగా నక్సలైట్లు అయితే నువ్వు రెడ్ హ్యాండెడ్గా పట్టుకో. నక్సలైట్ అని నీకు అనుమానం ఉందా, కాళ్ళ మీద కాల్చి వాళ్ళని పట్టుకొని కోర్టులో ప్రవేశపెట్టు, అంతవరకే నీ ప్రభుత్వం బాధ్యత. కాల్చి చంపే హక్కు నీకు ఎక్కడిది అమిత్ షా అని ఈ రోజు పౌర సంఘాలు మొత్తం అడుగుతా ఉన్నాయి. చంపిన తర్వాత శవాలు ఇచ్చేందుకు అసలు చంపే హక్కు నీకు లేదంటున్నా నేను, ప్రభుత్వానికి లేదు. నిజంగా నీ మీద కాల్పులు చేశాడా, బయట పెట్టు ఆధారాలు. నీకు నక్సలైట్లను పట్టుకోవడానికి ఉన్నటువంటి సీసీ కెమెరాలు నీ మీద ఎదురు కాల్పులు జరిపినప్పుడు ఎందుకు నిఘా పెట్టలేదు నీ మీద సీసీ కెమెరాలు? ఎవరు చెప్తున్నారు మీరు? అమిత్ షా, నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వం అమాయకమైనటువంటి గిరిజనులకు నక్సలైట్లను ముద్రలేసి చంపుతా ఉన్నారు. ఇది ప్రపంచం ఎరిగినటువంటి సత్యం. ఈరోజు ఆదివాసులకు షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 ఏం చెప్తా ఉన్నాయి, దాన్ని మీరు అమలు చేయండి. ఈరోజు రాజ్యాంగ నిపుణులు కూడా ఏం చెప్తా ఉన్నారు, ఆదివాసులకు ఏవైతే కావాలో వాళ్ళ హక్కు, వాళ్ళు ఏవైతే కోరుకుంటున్నారో వాళ్ళకి మీరు కల్పించండి. వాళ్ళ తరపున ఇప్పుడు 1969లో పుట్టినటువంటి నక్సలిజం ఇప్పుడు 2025 వరకు నువ్వు అంతం ఎప్పటి నుంచో చాలామంది ఇందిరాగాంధీ, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ అంతం చేస్తామని చెప్పారు. ఎప్పుడైనా సరే నువ్వు కారుని చంపొచ్చు కానీ విప్లవాన్ని చంపలేవు. ఇప్పుడు మాలాంటి వ్యక్తులకు కూడా మీరు నక్సలైట్లని, దేశద్రోహులని ముద్రేసే ప్రయత్నం చేశారు. ఈ దేశం మాది. నక్సలిజం అంటే ఏంటిది? ఓకే రైట్, రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి పని నక్సలిజం. తుపాకీ పట్టుకున్నారు ప్రతి ఒక్కరు నక్సలిజం. నీ ఆర్ఎస్ఎస్ గుండాలు రోడ్ల మీద తుపాకులు పట్టుకున్నారు కదా, మరి వాళ్ళు నక్సలైట్లు కదా. బీజేపీ గుండాలు తుపాకులు పట్టుకున్నారు కదా, వాళ్ళు నక్సలైట్లు కదా. కర్ణాటకలో ఎవరిని చంపారు? మేధావులను చంపారు పార్కులో, వాళ్ళు నక్సలైట్లు కదా. మేమేమంటున్నాం, ఎందుకు ఇంత కక్ష మీకు? నిజంగానే వాళ్ళు నక్సలైట్లు అనుకో, నువ్వు చంపావు కదా, చంపిన తర్వాత కుటుంబాలను వాళ్ళ డెడ్ బాడీస్ వాళ్ళ కుటుంబాలకి అంత పాపం ఏం చేశారు వాళ్ళు? అంటే చంద్రబాబుకు ఇష్టం లేదు కేశవరావు కుటుంబం అక్కడ ఆంధ్రాకి తీసుకుపోవడానికి అని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? అంటే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ చెప్పినట్టు వింటాడు, నరేంద్ర మోడీ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ వింటాడు. నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్లు మీరు నిజంగా మతోన్మాద బీజేపీ పార్టీ ఎలా చెప్తే వాళ్ళ గైడ్ లైన్స్లో మీరు నడుస్తున్నారా చెప్పండి. రానున్నటువంటి రోజుల్లో మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలే బుద్ధి చెప్తారు. ఖబర్దార్ చేస్తే మీ మామే చెప్పాడు కదా నక్సలైట్లు నా అన్నాలు అన్నాడు. మీ మామే చెప్పాడు కదా, నువ్వు ఎవరినైతే హత్య చేసి గద్దెనెక్కావో చంద్రబాబు నాయుడు, మీ మామే చెప్పాడు కదా. మీ మామే చెప్పాడు నక్సలైట్లు నా అన్నాలు అన్నారా ఎన్టీ రామారావు గారు. మరి నక్సలైట్లు నీ అన్నలైనప్పుడు నీ అన్నల్లాంటి భావజాలం కలిగినటువంటి పార్టీని నువ్వు నడుపుతున్నావు కదా, నువ్వు టీడీపీ పార్టీ నడుపుతున్నావు కదా చంద్రబాబు నాయుడు. మరి నువ్వు ఎందుకు నక్సలైట్? ఇప్పుడు ఓకే రైట్, ఎందుకు వాళ్ళ కుటుంబాన్ని నువ్వు వాళ్ళ డెడ్ బాడీని వాళ్ళు ఊరికి పోనీయట్లేదు? ఎందుకు రానివ్వట్లేదు మేధావుల్ని, మాలాంటి వాళ్ళని? ఎందుకు మేము వస్తామంటే మమ్మల్ని అడ్డుకున్నారు టోల్ గేట్ దగ్గర, మేము పోతున్నామని బహిరంగంగా చెప్పాం మా కారులో కండవా చూసి. వాట్ ఈస్ దిస్? కాబట్టి చంద్రబాబు నాయుడు నువ్వు నరేంద్ర మోడీ కనుసన్నలో పనిచేయకు. వాళ్ళు ప్రజల తరపున కొట్లాడినటువంటి వ్యక్తులు, మంచి వచ్చాడో రైట్, ప్రభుత్వం వాళ్ళని చంపేసింది. అరే ఆఖరి చివరి చూపు చూసుకునే భాగ్యం కూడా లేదా వాళ్ళ కుటుంబాలకు? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? కాదు కదా. ఇది నియంత పోకడ కాదు, ఇది ప్రజాస్వామ్యం. కాబట్టి చంద్రబాబు నాయుడు నువ్వు నరేంద్ర మోడీ ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను వింటా, నా వెనకాల నరేంద్ర మోడీ అనుకుంటే మాత్రం రానున్నటువంటి రోజుల్లో నీకు తగిన గుణపాఠం చెప్తారు ఆంధ్ర ప్రజలు. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు నీ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ మన తెలంగాణకు సంబంధించిన 3 ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడాలి, ఇక్కడ ఉన్నటువంటి సీఎం కూడా స్పందించాలి, ఇక్కడ హోంమంత్రి ఆయనే కాబట్టి. సో దాని మీద కూడా అంటున్నారు, మీరేమంటారు? ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ సభ వరంగల్ వేదికగా పెట్టి ఏం చెప్పారు, మనకు అధికారం ఉంది కదా, మన దగ్గర బలగాలు ఉన్నాయి కదా అని పిట్టలు కాల్చినట్టు మనం ప్రజల్ని కాల్చడమేనా? నక్సలైట్ల ముద్రేసి వాళ్ళ వాదనలు కూడా వినాలన్నాడా లేదా? ప్రధాన ప్రతిపక్ష పార్టీలను ఏం చెప్తా ఉన్నాయి, కేంద్రంతో మాట్లాడాలి, ఇది కరెక్ట్ అయినటువంటి చర్య కాదని ప్రతిపక్షాలని డిమాండ్ చేయాలి, ప్రభుత్వాల మీద ఇప్పుడు ఉన్నటువంటి అధికారం ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి, వాళ్ళ వాదనలు కూడా వినాలి, శాంతి చర్చలకు రావాలని చెప్తా ఉన్నారా లేదా? మరి చంద్రబాబు నాయుడు గతంలో ఇదే కేసీఆర్తో దోస్తాన్ చేసినప్పుడు నక్సలైట్ల అన్నాలని ఆయన పార్టీ అన్నాడు. ఈయన నక్సలైట్ల ఏజెండానే మా ఏజెండా అని ఖుద్దు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు.
నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఆరోపణ ఏంది, బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తుంది, నక్సలైట్లకు సహకరించేదే కాంగ్రెస్ పార్టీ అంటారు. అందరూ నక్సలైట్లు మంచోళ్ళే అంటారు వీళ్ళు, ఒక బీజేపీ తప్ప మిగతా వాళ్ళందరూ నక్సలైట్లు. మరి ఎందుకు చంపుతా ఉన్నారు? నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకు మన తెలంగాణ సేవలను తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైనా బ్రదర్, నేనేమంటున్నా, వారు ఎవరైనా సరే వాళ్ళేం దేశద్రోహులు కాదు, వాళ్ళేం తీవ్రవాదులు కాదు. మీరు చూడండి, దేశద్రోహులకు తీవ్రవాదులకు ఎక్కడ స్మారక స్తూపాలు ఉండవు, అమరవీరులకే స్మారక స్తూపాలు ఉంటాయి. ఆయన నక్సలైట్లు కూడా కావచ్చు. మీరు ఆర్కే గారికి కూడా స్మారక స్తూపం ఉన్నది. గతంలో చనిపోయినటువంటి 100,000 మంది న్యూ డెమోక్రసీ ఎంఎల్ పార్టీలకు సంబంధించినటువంటి విప్లవకారులకు స్మారక స్తూపాలు ఉన్నాయి. బికాజ్ ఆఫ్ వాళ్ళు ప్రజల గుండెల్లో గూడును కట్టుకున్నటువంటి వ్యక్తులు. వాళ్ళేమో ఎందుకు ప్రయత్నం చేస్తలేడు అవి తీసుకురావడానికి? మాట్లాడాలి అక్కడ ఉన్న సీఎం. బి టీమ్ రేవంత్ రెడ్డి, బీజేపీ బి టీమ్. రేవంత్ రెడ్డి ఏబీవీపీ నుంచి వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఏబీ పైకి మాత్రమే ప్రజాస్వామ్యవాదిగా నటిస్తాడు రేవంత్ రెడ్డి, కానీ కరుడు కట్టినటువంటి బీజేపీ ఉన్మాది. రేవంత్ రెడ్డి మాజీ మావోయిస్ట్ కావచ్చు. వచ్చిన తర్వాత బానిసలనే ఉంటారు. సీతక్క ఎక్కడున్నది? మన ప్లాట్ఫామ్ లో ఉంటే మన అక్క. ఎవరి చేతిలో ఉన్నది అక్క? రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నది. రేవంత్ రెడ్డి అని ఎవరి చేతిలో ఉన్నాడు? బీజేపీ చేతిలో ఉన్నారు. కాబట్టి సీతక్క రేవంత్ రెడ్డి చేతిలో, రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ చేతిలో, నరేంద్ర మోడీ అంబానీ ఆదాని చేతిలో ఉన్నాడు. ఈ మన దేశాన్ని తీసుకుని ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టారు. ఇదంతా సామ్రాజ్యవాదుల కుట్ర. అంటే మన బిడ్డలు కదా, మన తెలంగాణ బిడ్డలు కదా, వాళ్ళ ఫ్యామిలీలు అడుగుతా ఉన్నాయి కదా. లేదు మన బిడ్డలు వాళ్ళ బిడ్డలు ఎవరు? బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ప్రజాస్వామ్యం బాగుండాలి, హక్కుల కోసం కొట్లాడేటువంటి వ్యక్తులు సంపదలు చూసిన వాళ్ళ బిడ్డలు. ఈరోజు గిరిజనుల తరపున, ఆదివాసుల తరపున, ఎస్సీల తరపున, బీసీల తరపున కొట్లాడుతున్నటువంటి, నోరు లేని ప్రజల తరపున కొట్లాడుతున్నటువంటి వ్యక్తులు మన బిడ్డలు కాదు. వీళ్ళు మన బిడ్డలు కాదు. వీళ్ళు దేశద్రోహులు, టెర్రరిస్టులు, ఆతంకవాదులు. సరే, ఆతంకవాదులే అనుకో. ఏమంత అన్యాయం చేశారు వాళ్ళు? ఎంతమందిని చంపారు? ఈ ఆపరేషన్ కగారు పేరుతోని సుమారు 524 మంది పై చిలుకు ఈరోజు మీరు నక్సలైట్ల పేరు ముద్ర వేసి ఆదివాసులను చంపారు. ఎప్పటి నుంచి? 1969 నుంచి ఇప్పటి వరకు 12,500 మంది చనిపోయారు. దాంట్లో పోలీసు వాళ్ళు ఉన్నారు, మన భారతీయ పౌరులు ఉన్నారు. ఎందుకు ఈ దుర్మార్గం జరుగుతుంది? కాబట్టి నరేంద్ర మోడీ చర్చలకు, వాళ్ళు శాంతి చర్చలకు వస్తా అంటున్నారు కదా, వాళ్ళు డిమాండ్ చేయను, నువ్వు వినొచ్చు కదా. ప్రపంచం మొత్తం నిన్ను తిట్టరాని తిట్లు తిడుతుంది కదా. ఈరోజు మేధావులందరూ చెప్తా ఉన్నారు కదా, ప్రధాన ప్రతిపక్ష పార్టీలని చెప్తా ఉన్నాయి కదా. ఎందుకు ఇంటలేడు అమిత్ షా? గన్ను పట్టుకుంటే మేము చర్చలు జరపమని చెప్పేసి అంటున్నారు. గన్నులు ఆడున్నాయి. గన్నులు ఉంటే పట్టుకునే శక్తి లేదా నీ దగ్గర? గన్నులు ఆడున్నాయి, వాళ్ళు గన్ను పట్టుకొని వచ్చారా? ఎవరి దగ్గర ఉన్నాయి గన్నులు? గన్నులు ఉన్నాయా? లేవు కదా. ఛత్తీస్గఢ్కు సంబంధించిన పోలీసులు మొత్తం కూంబింగ్ చేసి గన్నులను తీసుకొచ్చి మీడియా ముందు పెట్టారు కదా. AK-47 ఉందా, ఇంకే 7 ఉందా, 4 ఉందా అని అన్ని పెట్టారు కదా బ్రదర్. లేవు కదా. ఎందుకు ఇటువంటి అభాండాలు మోపుతా ఉన్నారు నక్సలైట్ల మీద? తప్పు కదా. వాళ్ళు నిజంగా నక్సలైట్లు అనుకో, నువ్వు కాల్చు. ఎక్కడ కాల్చాలి? కోర్టు ఏం చెప్పింది? కాళ్ళ మీద కాల్చమని చెప్పింది. పట్టుకో, ప్రాణాలు పోకుండా కాల్చి పట్టుకొని, నిజంగా వాళ్ళు ఏమైనా కుట్ర చేస్తూ ఉన్నారా, దేశానికి విరుద్ధంగా ఏమైనా పని చేస్తూ ఉన్నారా? చెయ్యి. ఆదివాసుల తరపున కొట్లాడేది కదా. అడవుల వాళ్ళు ఏమన్నా నరేంద్ర మోడీ, అమిత్ షా లాగా, అంబానీ, ఆదాని లాగా డూప్లెక్స్ బిల్డింగ్లు కట్టుకుంటున్నారా? కరైగుట్టలు ఏం కట్టుకోవట్లేదు కదా. వాళ్ళు ఆదివాసుల తరపున కొట్లాడుతూ ఉన్నారు కదా. అక్కడ పూసేటువంటి ఇప్ప పువ్వు, లేకపోతే ఇప్ప పండ్లు, దొరికేటువంటి అలముల పండ్లు అమ్ముకొని బతికేటువంటి ఆదివాసుల హక్కుల కోసం కొట్లాడడం నేరమా? తప్పు కదా. మేధావులు అందరూ మాట్లాడాలి. ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ మాట్లాడాలి. రేవంత్ రెడ్డి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడు? ఒక పనికి మాలిన బండి సంజయ్ మాట్లాడతాడు, ఏ కేంద్ర మంత్రి అంటాడు, మేము చెయ్యమంటాడు. ఏం మీ అయ్యా జాగిరా? మీ అయ్యా జాగిరా అనుకుంటున్నావా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. నీ నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా మా నిర్ణయానికి అందరూ ఒత్తాస పలకాలంటే కాదు కదా బ్రదర్. ఎందుకు ఇదే మాట మాట్లాడమని చెప్పు. ఇదే మాట మేము చర్చలు చేయమని చెప్పు. కరెక్ట్ కాదు కదా. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది బీజేపీ రానున్నటువంటి రోజుల్లో. ఇది తెలంగాణలో ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచో మీరు చూడండి. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలలో, మారుమూల ప్రాంతాలలో అన్నలంటే వాళ్ళ అందరికీ ఒక ఆరాధ్య దైవం, దేవులాగా మనం చూసాం. తెలంగాణలో కూడా అనేక సినిమాలు వచ్చాయి. ఓషే రామలమ్మ లాంటి సినిమాల్లో మీరు చూడొచ్చు. అన్నలేమో పెట్టుబడిదారులకు, ఆ భూస్వాములకు అనుకూలంగా పనిచేసే వాళ్ళు కాదు కదా. అన్నింటిలో దొంగలు ఉండవచ్చు వాళ్ళు చెప్పినట్టు. మంచిగా మేము నక్సలిజాన్ని మేము సమర్థించాం కాదంటలే. కానీ మీరు ఎందుకు అమాయకమైనటువంటి గిరిజనుల తరపున కొట్లాడుతున్నటువంటి వ్యక్తులని నక్సలైట్ల పేరుతో కాల్చి చంపేస్తూ ఉన్నారు? మీరు గిరిజనులు చంపుతా ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళు మొత్తం గిరిజనులే. ఆ ఊర్లో ఉన్నటువంటి ఆదివాసి గిరిజనులే మొత్తం. ఎక్కడ సుక్మా, బయలడిల్లా, దంతెవాడ, గీదం, చెర్ల, కుంట, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులందరినీ చంపుతా ఉన్నారు మీరు. అరే, ఆయన ఇప్పుడు ఎవరైతే కేశవరావు గారు ఉన్నారో ఒడిశాకు ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళాడు. ఆయన హెల్త్ బాగాలేదని అక్కడ హాస్పిటల్ నుంచి పట్టుకొని వచ్చి ఛత్తీస్గఢ్ బార్డర్లో నిలబెట్టి ఏమంటారు, ఈయన మా మీద ఎదురు కాల్పులు చేశాడని ఆయన కాల్ చంపారు. ఎంత అన్యాయం ఇది! ఎక్కడైనా ఉంటుందా ఇంత దుర్మార్గం? పానం బాగాలేనోడు నీ మీదకి ఎదురు కాల్పులు చేస్తాడా? నువ్వు చంపడానికి నీకో వంక.
బయటపెట్టు. ఎదురు కాల్పులు చేసిన వీడియో ఏమైనా ఉంటే బయటపెట్టు. మేమేం చంపుతాం? పోలీస్ అధికారుల మీదకి మీ మీదికి నిజంగా నక్సలైట్లు కాల్పులు చేసి ఉంటే కనుక బయటపెట్టు. మేమే నిలదీస్తాం ఇది నీకు కరెక్ట్ కాదని. తప్పు కదా బ్రదర్. ఒకప్పుడు ఉండేనేమో, మేము కాదంటలే. ఎందుకంటే ఈరోజు మాకు దుఃఖం వస్తుంది. మా అమ్మలు మా అయ్యలు చదువుకోలేక బాంచం దొరాన్ని కాలుమొక్తా అంటే ఆ దోపిడికి వ్యతిరేకంగా కొట్లాడారు నక్సలైట్లు. పిట్టలు కాల్చినట్టు కాలుస్తుంటే ఈరోజు దుఃఖంగా ఏడుస్తూ ఉన్నాం మేమందరం. వాళ్ళు ఏం పాపం చేశారు? ఏం పాపం చేశారు వాళ్ళు? రండి మా మా ఏజెన్సీ ఏరియాలోకి రండి. చదువుకున్న వాళ్ళు కదా వాళ్ళు. మా అమ్మ నాన్నల్ని దొరలు భూస్వాములు గోసబెట్టి మా అక్క చెల్లెల్ని అడవులోకి ఎత్తుకొని పోయి రేపులు చేసినటువంటి దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు నక్సలైట్లు. చాలా రకాల సినిమాలు వచ్చాయి, మనం చూసాం. ఇటీవల కాలంలో కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి. ఏ నక్సలైట్ వచ్చాడు సార్ మా అక్క చెల్లెల్ని ఎత్తుకొని పోయినప్పుడు? ఏ భూస్వాములు వచ్చారు సార్? ఏ పోలీసు వాళ్ళు వచ్చారు? సామాన్యుడు పోలీస్ స్టేషన్ పోతే ఒక న్యాయం, జేబులో డబ్బుల కట్టలున్నాడు పోతే ఒక న్యాయం. అదే నువ్వు అన్నల దగ్గరికి పోతే, వెనకటి సినిమాలలో చూసాం మనం, ధనవంతుడు పోతే ఒక న్యాయం, పేదోడు పోతే ఒక న్యాయం ఉండదు. ఎవరిదైనా సరే అన్యాయం ఎటు పక్కన ఉంటే పోలీస్ అయినా సరే నక్సలైట్ అయినా అటు పక్కన ఉండేవాళ్ళు. అటువంటి ఇది ఉండేది మనం చూసాం. గద్దరన్న కూడా ఆ భావజాలం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. తర్వాత ఆయన ఏ విధంగా జనజీవన స్రవంతిలో కలిసాడో అందరికీ తెలుసు కదా. మేమంటున్నాం మార్పు కోరుకుంటా ఉన్నాం కదా, మేము హింస కోరుకోవట్లేదు కదా, మార్పు కోరుకుంటా ఉన్నాం. ఎందుకు మీరు చంపుతా ఉన్నారు? వందల మందిని వేల మందిని మీరు ఎందుకు ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి భూముల్ని మీరు వేదాంత అనే కంపెనీకి కట్టబెట్టడం కోసం, జిందాల్ వేదాంత అనే కంపెనీలకు కట్టబెట్టడం కోసం మీరు ఈరోజు ఛత్తీస్గఢ్ అడవులు మొత్తం పొతం పెట్టి నక్సలైట్లను మొత్తం ఖాళీ చేపించి ఆడున్న ఆదివాసులను మొత్తం ఖాళీ చేపించి వాళ్ళకి అమ్మాలని చూస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు నరేంద్ర మోడీ గారు, ఇది కరెక్ట్ కాదు. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టావు. ఈరోజు జాతి సంపద, అడవులు అనేటి నీ సంపద నా సంపద కాదు కదా, జాతి సంపద. భవిష్యత్ తరాలకు భావితరాలకు మనం అందించాలి కదా. వాటన్నిటి నువ్వు పెట్టుబడిదారుల కంపెనీలకు కట్టబెడతా అంటే ఎలా? కాదు కదా, నీ ప్రయోజనాల కోసం కదా నువ్వు చేసేది. నిజంగా నీకు ఆదివాసుల మీద ప్రేమే ఉంటే కనుక డెవలప్మెంట్ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు నక్సలైట్లు ఉండడం వల్ల ఆదివాసీ ఏరియాలో డెవలప్మెంట్ జరగట్లేదు. రైట్, తెలంగాణలో అయితే నక్సలైట్లు లేరు కదా. హైదరాబాద్లో వందల రోడ్లు గుంతలు పడ్డాయి, నేను చూపిస్తారా? చేస్తాడా? గాంధీ హాస్పిటల్కి పోదానండి, ఎటువంటి బెడ్లు ఉన్నాయో నేను చూపిస్తా, రా అక్కడ డెవలప్ చేయి. అక్కడ ఎందుకు చేయడు? మరి మేధావులు బీజేపీ మేధావులు మాట్లాడుతున్నారు కదా, నక్సలైట్ల వల్ల ఆదివాసీ ప్రాంతాలలో డెవలప్ జరగట్లే అంటారు. నక్సలైట్ లేని ఏరియాలు ఉన్నాయి కదా, ఆదిలాబాద్ ఏరియాలో చక్కగా రోడ్లు ఉన్నాయా? మన గాంధీ హాస్పిటల్లో తెలంగాణకు రాజధాని అయినటువంటి గాంధీ హాస్పిటల్లో సరైనటువంటి సౌకర్యాలు ఉన్నాయా? పేషెంట్లు వచ్చి చూపించుకోవడానికి లేవు కదా. స్కూళ్ళల్లో ఆడపిల్లలు పోవడానికి వాష్రూమ్స్ లేవు. ఏది నీ డెవలప్మెంటు? నీకు వంక. వాళ్ళకు ముద్ర వేయాలి, ఆదివాసులకు నక్సలైట్లను ముద్ర వేయాలి. డెవలప్మెంట్కి ఎవరు, అభివృద్ధికి ఎవరు అడ్డుపడరు బ్రదర్. చెయ్యి, నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే చెయ్యి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టు, కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళని తీర్చిదిద్దు. ఎవరొద్దంటారు? ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయి. అది కదా తప్పు. అభివృద్ధికి అడ్డుపడుతున్నారు నక్సలైట్లు అనడం పచ్చి తప్పు.